హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ చంద్రికాస్ కిచెన్. ఈరోజు నేను కొరియాండర్ చికెన్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 1 అవర్. ఇప్పుడు సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్, హాఫ్ కప్ కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ గీ, 2 స్పూన్స్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ హాఫ్ కప్, 2 స్పూన్స్ మిర్చి. ఇప్పుడు బాగా వేడి చేసిన కడాయిలో ఒక్కొక్క ముక్క వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ అండి, డార్క్ బ్రౌన్ అయితే మరీ గట్టిగా అయిపోతాయి ముక్కలు. లైట్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక కడాయిలో 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో గార్లిక్ వేసుకొని 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒక్క నిమిషం ఇంకొక 1 మినిట్ రోస్ట్ చేయాలి. తర్వాత గీ వేసుకోవాలి. తర్వాత బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ గీ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ పెరుగుతుందండి. ఆయిల్ తగ్గించుకొని బటర్ గీ మన వంటల్లో ఎక్కువగా వాడుకుంటే హెల్తీ, ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి, అంటే మీకు ఎంత కావాలో అంత. దీనిలో బటర్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఎంత కావాలో. తర్వాత 2 స్పూన్స్ మిరియాల పొడి, ఇది కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో పక్కన మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. మొత్తం దీంట్లో అన్నీ కలిసేటట్టుగా టాస్ చేయండి బాగా. టాస్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి, హాఫ్ కప్ కొత్తిమీర. తర్వాత హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్. ఇది వేసుకున్న తర్వాత ఎక్కువసేపు టాస్ చేయకూడదండి, మళ్ళీ ఆయిలీగా పైకి తేరిపోతుంది. ఇమీడియట్గా మీరు పాన్ బంద్ చేసుకోండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.